ప్రజలకు దేశానికి అంకిత భావంతో సుదీర్ఘకాలం సేవ చేసిన వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొనియాడారు. ఆయన వ్యక్తిత్వం, కవిత్వం అందరినీ ఇప్పటికీ అలరిస్తాయన్నారు. గుంటూరు లక్ష్మీపురం కోడెలలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. లక్ష్మీపురం సర్కిల్ను వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేశారు. వాజ్పేయి సర్కిల్ గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క జన్మ ధన్యమైంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు. ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం, ఆయన నేతృత్వం, ఆయన మానవత్వం, ఆయన కవిత్వం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి. దేశంలో అనేక మౌలిక మార్పులు చేయడానికి, అలాగే దేశంలో అతి ముఖ్యంగా పొలిటికల్ కనెక్టివిటీ, విభిన్న దృక్పథం కలిగిన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏక రూపంలో తీసుకొచ్చి ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపడం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.